హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. మనం నార్మల్గా పచ్చిపులుసు పెడుతూ ఉంటాం కదా, ఈ స్టైల్లో కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి. పచ్చిపులుసు అసలు పచ్చిపులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి ముందుగా మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి నూనెలో వేయించుకోవాలి. వేయించేసుకున్నాక ఒకసారి తిప్పుకున్నాక మనం అందులో 2 వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 2 టమాటాలు కూడా కట్ చేసేసుకొని అన్నీ కలిపేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి మొత్తం. ఇట్లా మనం వంకాయ వేయడం వల్ల ఏంటంటే పచ్చిపులుసు అనేది చిక్కగా బాగుంటుంది. మనకి కొంచెం పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా కలిపేసేసుకున్నాకే మనం ఇందులో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది అనమాట. అడుగు పట్టేస్తే పచ్చిపులుసు టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇట్లా కలిపేసుకుంటూ ఉండాలి. ఇందులోనే మనకు రుచికి సరిపడా గళ్ళు ఉప్పు వేసేసుకున్నాను. కొంచెం మన దగ్గర ఉంటే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే నేనైతే కరివేపాకు అయితేనే యాడ్ చేశాను, కొత్తిమీర అయితే వేయలేదు. సో ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకొని బాగా ఇలా కలిపేసుకొని కొంచెం మనకు అడుగు పడుతుంది అనుకుంటే 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. కలిపేసేసుకొని అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఇందులో కొంచెం పులుసు పోయడానికి అయితే కొంచెం చింతపండు తీసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలి. ఇట్లా నానబెట్టడం వల్ల ఏంటంటే పులుసు అనేది బాగా వస్తుంది అన్నమాట, ముందుగా నానబెడితేనే. ఈలోపు ఈ మిరపకాయలు కూడా మగ్గిపోయినాయి, చూసారు కదా ఎంత మెత్తగా మగ్గిపోయినా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. చల్లారాక వీటిని మనం ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందాం. మనకు కావాలంటే పప్పు గుత్తితో కూడా స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే మెత్తగా అవుతుందని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని, మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది ఇట్లా గుజ్జు అనేది తీసుకోవాలి. ఇట్లా చేతితో మెరుపుతూ గుజ్జు అనేది, చింతపండు రసం అనేది తీసుకోవాలన్నమాట. ఇట్లా రసం అనేది బాగా కలుపుకుంటూ తీస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇది ఎంత పోసేసాక మళ్ళీ ఒకసారి పులుపు చూసుకొని కావాలంటే ఇంకొంచెం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం మిక్సీ పట్టిన వంకాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో వేసేసి మనం తీసుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా అందులో పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ పులుపు ఉప్పు సరిపోయినాయో లేదో చూసుకొని అవి 2 యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా బాగా చిక్కగా ఉందని చెప్పి మేము ఇంకొంచెం పులుపు అనేది యాడ్ చేస్తున్నాం, పులుపు కొంచెం తగ్గిందని. కొంతమంది ఇట్లా చిక్కగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా చిక్కగా కూడా తినచ్చు. మరి ఇంత తిక్కగా వద్దు అని చెప్పి కొంచెం పలుచగా చేద్దామని చెప్పి అయితే కొంచెం పులుపు అనేది మళ్ళీ చింతపండు అందులో మనం ఆల్రెడీ చింతపండు స్మాష్ చేసాం కదా, అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలిపితే మళ్ళీ కొంచెం రసం అనేది వస్తుంది అనమాట. ఆ రసం అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో రసం యాడ్ చేశాక ఇలా ఉంది పచ్చిపులుసు అయితే. ఇందులో మనం 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని పచ్చిపులుసులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా పొడుగ్గా కూడా కోసుకోవచ్చు. సో నేను ఇలా అయితే సన్నగా కట్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పచ్చిపులుసు ఉంది కదా, అందులో అయితే ఇవి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టి అయితే ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. అప్పుడే ఆ ఉల్లిపాయ అనేది ఆ పచ్చిపులుసు ఫ్లేవర్కి పడుతుంది అనమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎంతో టేస్టీ అయిన పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.